చిరంజీవి వీరాభిమాని సామాజిక సేవకుడు ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను స్థానిక లింగంపేట విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద గురువారం సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీకృష్ణ, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చెల్లా శంకర్రావు, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్, జాంపేట శివాలయం చైర్మన్ దాసరి గురునాథం, బీజేపీ రాష్ట్ర నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి, నర్సిపల్లి హారిక, పరిమి రాధా, కురగంటి సతీష్, అలయన్స్ క్లబ్ గవర్నర్ సత్యనారాయణ, ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్లు పిల్లి శ్యామ్ కుమార్, ముగిది శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. వారి సమక్షంలో కేక్ కట్ చేసి హెల్మెట్లు, గొడుగులు పంపిణీ చేసిన అనంతరం పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ కథానాయకుల అభిమానులు ఆత్మబంధువులుగా సేవలందించడం అభినందనీయమన్నారు. స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాల స్ఫూర్తితో పడాల శ్రీనివాస్ మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు మాదేపల్లి కళ్యాణ్, పడాల వెంకటేష్, మిత్ర బృందం, పడాల యశోద కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సోదరులు పడాల శ్రీను ఇవాళ ఇక్కడ చక్కటి కార్యక్రమం వారు ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా సినీ నాయకుడి యొక్క పుట్టినరోజు అంటే ఆర్భాటంగా చేసుకుంటారు. కానీ దానికి భిన్నంగా ఏదైతే చిరంజీవి గారు స్ఫూర్తిగా నిలబడ్డారు అంటే సమాజానికి సేవ చేయాలి, సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి మనం అందరం కూడా సహకరించాలి అనేటువంటి స్ఫూర్తి ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ పడాల శ్రీను పర్యావరణాన్ని పరిరక్షించడానికి మొక్కలు నాటించడం, అది మాత్రమే కాకుండా మొక్కల యొక్క పంపిణీ, దానికి తోడు యువత ఈనాడు మనం చూస్తున్నాం బాగా హై స్పీడ్లో వెళ్ళిపోయి యాక్సిడెంట్స్ గురయ్యి చనిపోతున్నటువంటి నేపథ్యంలో వారికి భద్రత కల్పించాలని హెల్మెట్లు ఇవ్వడం. అదేవిధంగా ఇప్పుడు సరే ఎండాకాలం అయిపోయింది అనుకోండి, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కనుక ఇబ్బంది పడకుండా ప్రజలు ఉండాలి అనేటువంటి భావనతోటి గొడుగులు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక మంచి సామాజిక స్ఫూర్తితోటి పడాల శ్రీను గారు ఇవాళ చేస్తున్నందుకు నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఒక్కసారి ఏదైతే చిరంజీవి గారు స్వయం కృషితోటి పైకి రావడం, ఎంతో ఎత్తులకు ఎదిగినా కూడా వినమ్రతతోటి ఉండటం, సమాజానికి సేవ చేయటం, వారు చూపినటువంటి మార్గాన్ని వారి అభిమానులు అందరూ కూడా, అభిమానులు మాత్రమే కాదు అందరూ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రార్థిస్తూ మరి ఒక్కసారి వారికి నా పిఎస్గా ప్రాముఖ్యం చెందిన పరాశీలు ఏ కార్యక్రమం చేసినా చాలా వెరైటీగా చేసుకుంటారు. ఈ రోజున చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ ప్రజోపకారం కార్యక్రమం చేయడం, ముఖ్యంగా ఈ గొడుగులు కానీ హెల్మెట్లు కానీ ఇవ్వడం కూడా చాలా ఆనందకరం, చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాడు. నిన్న ఒక కార్యక్రమంలో 7వ వార్డు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నన్ను పాల్గొనడం జరిగింది. ఇక్కడ మంచి ఇతను ఇన్నోవేటివ్గా ఈ ఫ్లెక్స్ ఏర్పాటు చేశాడు. కళకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, చిరంజీవి కావాలని చెప్పేసి. నిజంగా కళకు కులం లేదు, మతం లేదు అనడానికి నిరసన వీరికే చిరంజీవి గారు. అదేవిధంగా దాన్ని బట్టి మిగతా అభిమానులు కూడా, మిగతా హీరోల అభిమానులు కూడా ఇదే సహృదృక్పథంతో చేయడం వల్ల నిజంగా ఈరోజు అభిమానులు అంటే గౌరవంగా చెప్పుకోవాల్సిన సమయం వచ్చిందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా, అందులోనే ఈరోజు ముఖ్యంగా మా శ్రీను తమ్ముడు చేసిన కార్యక్రమం, అందులోనూ హెల్మెట్లు పంచడం, ఈ మధ్యనే చూసాం యాక్సిడెంట్లు అవ్వడం, ఇమ్మీడియట్లీగా చనిపోవడం కేవలం ఓన్లీ హెడ్ ప్రమాదం వల్ల. దానివల్ల అటువంటి ఏం జరగకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకుంది మా తమ్ముడి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు పడాల శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఆర్థిక పరిస్థితులు ఉన్నా, లేదా ఏ స్థితిలో ఉన్నా కూడా క్రమం తప్పకుండా చిరంజీవి గారి పుట్టినరోజు ప్రత్యేకించి రాజమహేంద్రవరంలో నగర ప్రముఖుల సమక్షంలో ఒక ఇన్నోవేటివ్ గా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడు కూడా మన పడాల శ్రీనివాస్ గారు ముందుంటారు. ఈ కార్యక్రమాన్ని కూడా అంతే ఒక సోషల్ అవేర్నెస్ తో ప్రమాదాల్లో ఎవరు చనిపోకూడదు, యాక్సిడెంట్లకి జరిగాయని చెప్పి ఆలోచించి వారికి హెల్మెట్లని చిరంజీవి గారి పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీను గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి అందరి తరఫున కూడా చిరంజీవి గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ ముందుగా పేద వాళ్ళందరికీ కూడా అప్పుడు ఎండ మండిపోతుంది, అట్లాంటి టైంలోనేమో ఈ కూలింగ్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం
అతను న్యాయంగా మరి నిజంగా అంత డబ్బులు లేవు అయినా కూడా ఏదో రకంగా కింద మీద పడి అప్పు చేసినా సరే ఈ కార్యక్రమాలు చేస్తుంటాడు. పేదవాళ్ళకి అందరికీ కూడా ఉపకారం చేయాలనే మంచి ప్రమాణ మనస్తత్వం ఉన్నటువంటి పడాల్చీను నేను అభినందిస్తున్నాను. అంత మంచి మనసు ఉన్నటువంటి డైరెక్టర్ మా కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ అవనందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ట్రాఫిక్ చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. ఇది పోలీసు వ్యవస్థకు సంబంధించింది కాదు, ప్రజల్లో కూడా కొంత అవగాహన కల్పించడం, వనవేలు ఎక్కడ చేయాలి ఏంటి, తర్వాత జంక్షన్స్లో ఫ్రీ లెఫ్ట్ ఎక్కడ ఇవ్వాలనేటువంటిది చేయకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి రాజమండ్రి అన్ని జంక్షన్స్లో ఏర్పడిపోయి ఉంది. కాబట్టి దాని మీద కొద్దిగా సత్వర పరిష్కారానికి ఏదైనా ప్లాన్ చేయవలసిందిగా నేను మీకు ఉన్నటువంటి అపారమైన నాలెడ్జ్ ఉంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి కారణం మా అన్న అద్భుతంగా ఉండగానే మేము చెప్పాలండి. తెలియని విషయాలు నేను చిరంజీవి గారి అభిమానే కానీ బ్యానర్ కట్టి చేసి ఉన్నాను కదా బాబు, కదా బాబు మీ చిరంజీవి గారు ఏం చెప్తారు, మీకు నువ్వేం చేస్తావు కరెక్ట్ కాదని ఒక క్లాస్ దిగారండి. ఒకటి కాదు, ఒక 20 మంది కుర్రోలు తాగేసి అప్పటి నుంచి ఎక్కడ ఆవుకి నీళ్ళు పెట్టడం కానీ, పక్షులకి నీళ్ళు పెట్టడం కానీ, కోతులకి ఆవులు పెట్టడం కానీ ఈ రకంగా మాకు నేర్పారు అంత కూడా. నాకు ఆయన ఆదర్శం చిరంజీవి గారు ఎంత ఇష్టపడతానో ఆ తర్వాత అంతగా ఉండాలండి. దాని తర్వాత చిరంజీవి గారు వచ్చిన తర్వాత సేవా గతి మొదలు పెట్టడం జరిగిందండి.